أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم అల్లాహ్ శరణు వేడుతున్నాను. తొలగింపబడ్డ శైతాను కీడు నుండి రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ మిత్రులారా, సోదరిమణులారా, ముందుగా సమస్త స్తుతులు పొగడ్తలు అల్లాహ్కి. ఆయన నిత్యుడు, సజీవుడు, అనంతుడు, సకల జీవకోటి పరిపోషకుడు, జీవం మరణాల ప్రదాత, సహజ మానవ బలహీనతలైనటువంటి కామ క్రోవలు మదమాశ్చర్యాలకి అతీతుడు, ప్రజలు కల్పించేటువంటి దైవతో భాగస్వామ్యం వర్తించని పరిశుద్ధుడు. అల్లాహ్ స్వయంగా తనకు తానే స్తుతికి పాత్రుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి స్వామి అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే సమస్త స్తుతులు పొగడ్తలు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. పిదవా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి సమస్త దైవ ప్రవక్తలపైన, ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన అనుచర సమాజంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం వర్షించునుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ప్రియ సోదర మహాశైలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు. సూరే అల్-అన్ఆమ్ 6వ సూర 153వ వాక్యంలో వస్తుంది. అల్లాహ్ అంటున్నారు, ఇదే నా రుజుమార్గం కనుక మీరు దీనినే అనుసరించండి, ఇతరత్ర మార్గాలని అనుసరించకండి, అవి మిమ్మల్ని అల్లాహ్ మార్గం నుండి వేరుపరుస్తాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, రుజుమార్గం, సన్మార్గం ఆయన చెప్తున్నారు. రుజుమార్గం అంటే షరియత్, ఖురాన్ గ్రంథం, అల్లాహ్ చూపిన మార్గం, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేసిన బాట. ఇదే రుజుమార్గం. ఈ రుజుమార్గంపైనే మీరు ఉండండి అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. ఈ షరియత్, ఈ రుజుమార్గాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యావత్ సృష్టిని సృష్టించిన తర్వాత, సమస్త సృష్టి రాసులను తయారు చేసిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అమానత్, ఈ షరియత్, ఈ గ్రంథం వాటన్నింటి ముందు పెట్టాడు. 33వ సూర 72వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఇన్న అర్జనల్ అమానత్ అలా సమావాతి వల్ అర్ద్ వల్ జిబాల్ ఫఅబైనా అన్ యహ్మిలహా వఅష్ఫక్నా మిన్హా వహమలహా అల్ ఇన్సాన్ ఇన్నహు కాన జలూమన్ జహూలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఈ షరియత్ని సృష్టిరాశులన్నింటి ముందు పెట్టాడు. ఎవరు తీసుకుంటారో తీసుకోండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ భారాన్ని ఎవరు మొయ్యగలరో, ఎవరు ఎత్తుకుంటారో ఎత్తుకోండి అన్నాడు. అంటే మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రస్తావిస్తున్నారు, మేము మా అప్పగింతని సృష్టిరాశుల ముందు పెట్టినప్పుడు, ఈ ఆకాశాల ముందు, ఈ పర్వతాల ముందు పెట్టినప్పుడు అవి భయపడిపోయాయి, వాటిని ఎత్తుకోవడానికి నిరాకరించాయి. భయంతో, తిరస్కారం కాదు, భయంతో ఈ అమానత్ని తీసుకోవడానికి అవన్నీ భయపడిపోయాయి. అయితే మానవుడు మాత్రం దాన్ని ఎత్తుకున్నాడు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ పర్వతాలు, ఈ సృష్టి రాశులు, భూమి ఆకాశాలు, ఈ సమస్త సృష్టి అంతా కూడా ఈ అమానత్ని ఎత్తుకోవడానికి భయపడిపోయింది, నిరాకరించింది. కానీ మానవుడు మాత్రం ఈ అమానత్ను తీసుకున్నాడు. అలా అంటున్నారు. అవును, ఎందువల్ల అంటే వాడు, ఈ మానవుడు అక్రమాలకు ఒడిగట్టేవాడు, పరమ మూర్ఖుడు, అక్రమాలు చేసేవాడు, మూర్ఖుడు కాబట్టి, తెలివి తక్కువవాడు కాబట్టి మరి ఈ అమానత్ని ఎత్తుకున్నాడు అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. ఈ అమానత్, ఈ ఖురాన్ గ్రంథం ఇది ఎంతటి భారమైనదంటే మహాపర్వతాలు సైతం కంపించిపోయాయి. అల్లాహ్ అంటున్నాడు, 59వ సూరాలో వస్తుంది,
లవ్ అంజల్నా హాజల్ ఖురాన్ అలా జబలిల్ లరఐతహు కాషియం ముతసద్దిఅం మిన్ ఖష్యతిల్లాహ్. ఒకవేళ మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని, ఈ షరియత్ని ఏదైనా పర్వతంపై దింపి ఉంటే ఆ పర్వతం భయంతో కంపించి తునాతునగలైపోవడాన్ని నువ్వు చూసేవాడు. అలాంటి భారమైనటువంటి షరియత్, అలాంటి భారమైనటువంటి ఈ గ్రంథాన్ని, ఈ అమానత్ని మానవుడు తీసుకున్నాడు అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రుజుమార్గం అల్లాహ్ యావత్ సృష్టి రాష్ట్రం ముందు పెట్టాడు. అంటే ఏవైతే ఈ మానవుడికి ప్రసాదించబడ్డాయో తెలివి, వివేకం, జ్ఞానం, మంచి చెడు విచక్షణ, బుద్ధి, జ్ఞానాలు, ఇవన్నీ ఏవైతే ఈనాడు మానవుడు పొందాడో, మరి ఏదైతే సన్మార్గం, ఏదైతే దుర్మార్గం, ఏదైతే స్వర్గం, ఏదైతే నరకం, ఏదైతే మంచి, ఏదైతే చెడు, ఇవన్నీ ఈ మానవుడు పొందాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీటిని సమస్త సృష్టిరాశి ముందు పెట్టాడు. అవేమీ తీసుకోలేదు. మానవుడు మాత్రం దీన్ని ఎత్తుకున్నాడు. ఎందుచేత అంటే అల్లాహ్ ఇస్తానన్న స్వర్గానికి ఆశపడి. అల్లాహ్ మరి ఈ పరీక్షలో మీరు నెగ్గితే, ఈ పరీక్షలో కనుక మీరు విజయం సాధిస్తే, ఈ సన్మార్గంపై స్థిరంగా ఉంటే మీకు స్వర్గాన్ని ఇస్తాను అని చెప్పేసి అల్లాహ్ వాగ్దానం చేశాడు. ఆ స్వర్గానికి ఆశపడి ఈ మానవుడు ఏం చేశాడంటే, ఏ సృష్టి రాశి కూడా తీసుకోవడానికి అంగీకరించినటువంటి, సమస్త సృష్టి రాశులు కూడా భయపడినటువంటి ఆ షరియత్ని, ఆ అమానత్ని ఈ మానవుడు ఎత్తుకున్నాడు. ఆయన రాస్తున్నారు, వాడు అక్రమాలకు ఒడిగట్టేవాడు, మూర్ఖుడు. దీని భావం ఏం చెప్తున్నారంటే, మనిషి అయితే బాధ్యత తీసుకున్నాడు, మనిషి అయితే బాధ్యతని తీసుకున్నాడు. అల్లాహ్ ఆదేశాలను పాలిస్తానని, అల్లాహ్ చూపిన మార్గంలో నడుస్తానని, మంచి చేస్తానని, ఆ స్వర్గాన్ని పొందుతానని చెప్పేసి బాధ్యత అయితే తీసుకున్నాడు. కానీ అక్రమాలకు ఒడిగట్టేవాడు, అంటే ఆ బాధ్యతను విస్మరించి అక్రమాలకు ఒడిగడుతున్నాడు. వీడు తీసుకోవడం తెలివి తక్కువతో తీసుకోలేదు. ఆయన రాస్తున్నారు, వీడు తీసుకోవడం తెలివి తక్కువతో తీసుకోలేదు, బాధ్యతాయుతంగానే ఆ బాధ్యతను ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే, ఆ బాధ్యతను మర్చిపోయి అక్రమాలకు ఒడిగడుతున్నాడు. ఎందుచేతంటే వాడు మూర్ఖులా తయారయ్యాడని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, మరి ఏ జీవరాశి తీసుకొని బాధ్యతను, ఏ సృష్టి రాశి తీసుకున్నటువంటి బాధ్యతను మనం తీసుకున్నాం, అమానతని, అల్లాహ్ యొక్క అమానతని, దాన్ని నెరవేర్చుతామని చెప్పేసి వాగ్దానం చేశాం. నెరవేర్చితే ఇన్షాల్లా స్వర్గం వస్తుంది, లేదంటే నరకం వస్తుంది. అయితే శైతాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు సజ్దా చేయడానికి శైతాన్ నిరాకరించాడో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాడిని బహిష్కరించాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మానవుడికి సజ్దా చేయడానికి శైతాన్ నిరాకరించాడు, అల్లాహ్ వాడిని బహిష్కరించాడు. శైతాన్ చెప్పాడు, నిరాకరణకు కారణం, నేను అగ్నితో తయారు చేయబడ్డాను, వాడేమో మురిగిపోయిన మట్టితో తయారు చేయబడ్డాడు, వాడికంటే నా స్థాయి పెద్దది, గర్వం. అందుకనే ప్రపంచంలో ఎవరైతే గర్విస్తారో, గర్వాన్ని వహిస్తారో వారు శైతాన్ యొక్క మిత్రులు అంటారు. ఇసుమంత గర్వం ఉన్నా సరే, ఇసుమంత గర్వం ఉన్నా సరే వారు స్వర్గంలో ప్రవేశించడం అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఇక్కడ శైతాన్ గర్వం వహించాడు. ఈ సృష్టిలో మొదటి పాపం అదేంటి. ఈ సృష్టిలో మొదటి పాపం షిర్క్ కాదు. ఈ సృష్టిలో మొదటి పాపం షిర్క్ కాదు. ఈ సృష్టిలో మొదటి పాపం ఏంటి అంటే, అల్లాహ్ యొక్క మొదటి తిరస్కరణ ఏమిటి అంటే గర్వం. వాడు గర్వంతో ఏం చెప్పాడంటే, వాడు అప్పుడు మానవుడు వాడికి నేను సజ్దా చేయడం ఏంటి, నేను చెయ్యనన్నాడు. ఆ గర్వం కారణంగా వాడు నాశనం అయిపోయాడు. నాశనం అయిపోయిన తర్వాత మరి వాడు అల్లాహ్తో వాదా చేశాడు, వాగ్దానం చేశాడు. ఓ అల్లాహ్, ఏ మానవుడి కారణంగా అయితే నువ్వు నన్ను మరి స్వర్గం నుంచి తీసావో, నన్ను మార్గదర్శనం చేశావో, ఆ మానవుడిని నీకు దూరం చేసేస్తాను. ఆ మానవుడు నీ ఆరాధన చెయ్యకుండా నేను చేసేస్తాను. అధిక శాతం మందిని నువ్వు మంచివారిగా చూడవు, వాళ్ళందరూ నేను నాతో పాటుగా నరకానికి తీసుకువెళ్ళిపోతానని చెప్పేసి చెప్పాడు. ఇంకా వాడు చెప్పాడు, 15వ సూరాలో వస్తుంది, సూర హజ్ర్లో, వాళ్ళకి పాపాలని మంచివిగా కనిపించేలా చేస్తాను. నువ్వు ఏదైతే
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేన్నైతే పాపంగా నిర్ధారించాడో ఆ పాపాన్ని వారికి మంచిగా కనిపించేలా చేస్తాను, వారు పాపాలలో మునిగిపోయి నీకు దూరం అయిపోయేలా నేను చేస్తానని చెప్పేసి వాడు అల్లాహ్తో వాగ్దానం చేశాడు. ఆ పని వాడు నిరంతరాయంగా చేస్తున్నాడు. వాడు ఏదైతే అల్లాహ్తో వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన్ని వాడు నిలబెట్టుకుంటున్నాడు. మరి మనం ఏదైతే అల్లాహ్తో వాగ్దానం చేశామో, మరి ఏ షరియతనైతే మన తలపై ఎత్తుకున్నామో దాన్ని నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాము, మార్గం తప్పిపోతున్నాము. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఇబ్ను మసూద్ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ఒకసారి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేలపై ఒక గీత గీశారు, తిన్నని గీత గీశారు, గీసి చెప్పారు ఇది రుజు మార్గం. తర్వాత అని చెప్పారు అటువైపు ఇటువైపు గీతలు గీశారు, ఇవి వక్ర మార్గాలు, అపమార్గాలు, శైతాన్ వీటిపై పొంచి ఉంటాడు, మిమ్మల్ని తన వైపు పిలుస్తూ ఉంటాడు. ప్రతి అపమార్గంపై శైతాను పొంచి ఉంటాడు, వాడు మన మానవుడిని తన మార్గం వైపు వచ్చేయమని పిలుస్తూ ఉంటాడు. జాగ్రత్త, ఇదే రుజు మార్గం అని చెప్పేసి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తూ ఇక్కడ ఇదే వాక్యాన్ని చదవడం జరిగింది. వఅన్న హాజా సిరాతీ ముస్తకీమ్, ఇదే నా రుజు మార్గం అనేటువంటి ఈ వాక్యాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివి వినిపించడం జరిగింది. మరి ఆ రుజు మార్గానికి ఇరువైపులా ఉన్నటువంటి మార్గాలపై శైతాన్ పొంచి ఉంటాడు, వాడు మనల్ని పిలుస్తూ ఉంటాడు, ఆహ్వానిస్తూ ఉంటాడు, ఇంకా ఆకర్షిస్తూ ఉంటాడు. వాటి నుంచి తప్పించుకుంటూ జాగ్రత్తగా ఈ ప్రపంచంలో జీవితం గడపాలి. అప్పుడే మనం ఎత్తుకున్నటువంటి మన అమానత్ని మనం నిర్వర్తించిన వాళ్ళం అవుతాము. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేసినటువంటి స్వర్గాన్ని పొందగలుగుతాము. లేదంటే శైతాన్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు, వాడితో పాటు మనల్ని నరకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు, వలా తత్తబిఉ ఖుతువాతి శైతాన్ ఇన్నహు లకుమ్ అదువ్వుం ముబీన్. శైతాన్ అడుగు జాడలపై నడవకండి, వాడు మీకు బహిరంగ శత్రువు. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఇన్న శైతాన లకుమ్ అదువ్వున్, శైతాన్ మీకు శత్రువు, ఫత్తగిజూహు అదువ్వ, మీరు కూడా వాడిని శత్రువుగానే భావించండి, వాడిని మీరు మిత్రుడు చేసుకోకండి. మీ శత్రువు ఎప్పటికీ మీకు శత్రువే, వాడు ఎప్పటికీ మీకు మిత్రుడు కాదు. కాబట్టి మీరు కూడా వాడిని శత్రువుగానే భావించండి, వాడు నిరంతరం మీ వెన్నంటి ఉంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మనిషి పుట్టగానే అంటే ఒక శిశువు ఈ భూమిపై పడగానే అల్లాహ్ ఒక దైవదూతను నియమిస్తాడు, అల్లాహ్ ఒక దైవదూతను వాడికి కాపలాగా నియమిస్తాడు. శైతాను కూడా ఒక దూతను పెడతాడు, వాడి పేరు కరీన్ అన్నారు. ఈ సృష్టిలో ప్రతి మానవుణ్ణి ఆ కరీన్ అనేవాడు తాకాడు, తాకగానే ఆ మానవుడు ఏడుస్తాడు, ఆ శిశువు ఏడుస్తుంది. ఒక మరియం అలైహిస్సలాం వారు, ఈసా అలైహిస్సలాం వారు, వీరిద్దరూ తప్ప ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని ఆ శైతాన్ పుట్టగానే వాడు తాకుతాడు, మరి వారు ఏడుస్తారు. వాడు మరి శైతాన్ తోడుగా ఉంటాడు ఎప్పటి వరకు అంటే మనం చనిపోయేంత వరకు. వాడేం చేస్తాడంటే మనం చనిపోయేంత వరకు మనకు తోడుగా ఉండి మనల్ని గుమ్రా చేయడానికి, మార్గం తప్పించడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సైతాన్ అల్లాహ్తో వాగ్దానం చేశాడు, నేను కుడి నుండి ఎడమ నుండి ముందు నుండి వెనక నుండి పై నుండి కింద నుండి అన్ని వైపుల నుండి నేను ఈ మానవుడిపై దాడి చేస్తాను. కాబట్టి ఆ శైతాన్ తన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. అందుగురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, వాడు మీ బహిరంగ శత్రువు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన భార్యతో కలిసి వెళ్తున్నారు. ఇద్దరు సహాబాలు ఎదురుకుంటూ వస్తున్నారు. స్త్రీలు పరదాలో ఉంటారు కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిద్దరిని పిలిచారు, పిలిచి చెప్పారు, ఈమె నా భార్య, ఈమె నా భార్య ఫలానా, బహుశా సౌదా లేదా సఫియా, సౌదా కావచ్చు సఫియా కావచ్చు. మరి ఆమె తీసుకుని వెళ్తున్నారు. ఇద్దరు సహాబాలు వస్తున్నారు. వస్తుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాళ్ళని పిలిచి ఈమె నా భార్య. వాళ్ళు అన్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అలా చెప్పాలా? అంటే మేము మీ మీద అనుమానం పడతామా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, లేదు లేదు, శైతాన్ మీ నరాల్లో ప్రవహిస్తూ ఉంటాడు, శైతాన్ మీ శరీరంలో రక్తంలా ప్రవహిస్తూ ఉంటాడు, వాడు మీలో కుశంకలు రేపుతాడు, అనుమానాలు పుట్టిస్తాడు.
మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, శంకలు రేపే కుశంకలు రేపే వాడి కీడి నుండి రక్షణ. వాడు మీలో అనుమానాలు పుట్టిస్తాడు, ఒకరిపై ఒకరికి ద్వేషాన్ని కలిగిస్తాడు, మీలో పరస్పరం విభేదాలు సృష్టిస్తాడు, మిమ్మల్ని అల్లా ఆరాధన నుండి దూరం చేసేస్తాడు. ఇబ్నుల్ ఖయ్యూమ్ రహ్మతుల్లాహి అలైహి వారు చెప్తున్నారు, ఆయన రాస్తున్నారు, ఇబ్నుల్ ఖయ్యూమ్ రహ్మతుల్లాహి అలైహి వారు ఈ శైతాన్ మానవుడితో ఏ విధంగా ఆటలాడుకుంటాడో, మానవుడిని ఏ విధంగా గుమ్రా చేస్తాడో, ఏ విధంగా మార్గభ్రష్టం చేస్తాడో అని ఒక పెద్ద గ్రంథమే రాశారు. నమాజుడు నిలబడతాం, నమాజ్ చేయనివాడు ఎప్పుడెప్పుడు మనం చేసినటువంటి మాటలన్నీ గుర్తుకొచ్చేలా చేస్తుంటాడు. మనకి ఇష్టం ఉండదు ఆ పనులు. ఏ పని అయితే మన వల్ల ముందు జరిగిపోతాయో అవి మనకి ఇష్టం ఉండదు. మన వల్ల జరిగినటువంటి పొరపాట్లు కానవచ్చు, ఇష్టమైన కార్యాలన్నీ కూడా వాడు సరిగ్గా నమాజ్లో ఉన్నప్పుడే గుర్తు చేస్తాడు. మనల్ని మార్గదర్శనం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి వాడిని శత్రువుగానే భావించండి, వాడి నుండి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏదైతే మనం అమానతని ఎత్తుకున్నామో దాన్ని నిర్వర్తించాలి అంటే శైతాను పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ రుజుమార్గానికి ఇరువైపులా ఉన్నటువంటి దారులు, అనేకమైనటువంటి దారులు. నఫ్స్ అన్నాడు, మనస్సు. శైతాన్ మరి మీ శరీరంలో ప్రవహిస్తూ ఉంటాడు, మనస్సులో కుశంకలు రేపుతూ ఉంటాడు. మీ నఫ్స్, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పారు, అల్లాహ్ ఖురాన్లో ప్రస్తావిస్తున్నాడు. 3 రకాల నఫ్సులు ఉంటాయి, 3 రకాల నఫ్సులు ఉంటాయి. సూర కియామలో వస్తుంది. నఫ్సే లవ్వామా, హెచ్చరించే మనస్సు, అది మిమ్మల్ని చెడువైపు వెళ్లకుండా హెచ్చరిస్తూ ఉంటుంది. నఫ్సే అమ్మారా, సూరే యూసుఫ్లో వస్తుంది. యూసుఫ్ అలైహిస్సలాం వారు చెప్తున్నారు, నేను నా మనస్సు యొక్క పవిత్రత గురించి గొప్పలు చెప్పడం లేదు. నఫ్సే అమ్మారా, దుష్టాత్మ ఎప్పటికీ నన్ను చెడువైపు పిలుస్తూనే ఉంటుంది. మరి ఎవరిపై అయితే నా ప్రభు యొక్క కారుణ్యం ఉంటుందో వారు తప్ప అందరూ కూడా దుష్టాత్మ యొక్క ప్రభావానికి గురైపోతారు. అయితే ఎవరిపై అయితే అల్లాహ్ కారుణ్యం ఉంటుందో వారు తప్ప నా ప్రభు అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు అని చెప్పేసి యూసుఫ్ అలైహిస్సలాం వారు చెప్పడం జరుగుతుంది. అంటే నఫ్సే అమ్మారా, దుష్టాత్మ, అది ఎప్పుడు కూడా చెడువైపే తీసుకెళ్తూ ఉంటుంది. ఇక సరే ఫజల్లో వచ్చింది నఫ్సే ముత్మయిన్నా, సంతృప్తి చెందినటువంటి ఆత్మ. మరి ఈ దుష్టాత్మ ఇదేం చేస్తుంది అంటే చెడువైపుకే పిలుస్తూ ఉంటుంది. ఎవరిలో ఉంటుందండి దుష్టాత్మ? ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నఫ్సు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది చెడువైపు వెళితే నఫ్సే అమ్మారా అవుతుంది. నఫ్సుల్ లవ్వామా ఏం చేస్తుందంటే చెడువైపు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆఫ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు చెడువైపు నుండి ఆగిపోతే మీ నఫ్సు ముత్మయిన్నా అవుతుంది, సంతృప్తి చెందిన ఆత్మ అవుతుంది, అది స్వర్గంలో ప్రవేశిస్తుంది. లేదు, మీరు మీ అంతరాత్మ మాట దాన్ని స్వేచ్ఛగా విడిచిపెట్టేశారంటే అది నఫ్సే అమ్మారా అవుతుంది, దుష్టాత్మ అవుతుంది. అదేం చేస్తుందంటే మిమ్మల్ని నరకానికి తీసుకుపోతుంది. సరే, షమ్స్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఆత్మ సాక్షిగా, దాన్ని తీర్చిదిద్దిన వారి సాక్షిగా ఆత్మకు చెడుని ఎరుకపరిచి దాని నుండి తప్పించుకునే ప్రేరణను ఇచ్చాడు. అంటే ప్రతి ఒక్కరి మనసులో నేను పవిత్రుడండి, దుష్ట ఆలోచనలు రావు, నేను దుష్టత్వంలోకి వెళ్ళను, అబద్ధాలు చెప్పొద్దు. మన హృదయం రోజుకంటే ఒక నిమిషానికి 70 సార్లు 72 సార్లు కొట్టుకుంటే ఆలోచనట దానికంటే ఎక్కువ వస్తాయట. ఒక నిమిషంలో మన హృదయం కొట్టుకునే ఆ శబ్దం కంటే అంటే 70-72 సార్లు కంటే కూడా ఎక్కువగా దుష్టాలోచనలు వస్తూ పోతూ ఉంటాయట, ఆలోచనలు వస్తూ ఉంటాయట. వాటి నుంచి రక్షించే ఆత్మ నఫ్సుల్ లవ్వామా అదేం చేస్తుందంటే హెచ్చరిస్తూ ఉంటుంది, దుర్మార్గం వైపు వెళ్ళొద్దు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంటుంది, మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎవడైతే దాన్ని తొక్కి పెట్టేస్తాడో, దాన్ని అణిచిపెట్టేస్తాడో, ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అది ఎలాంటిది అంటే అంతమరాత్మ యొక్క మాట వినకపోవడం, హెచ్చరించే ఆత్మ యొక్క మాట వినకపోవడం ఎలాంటిది అంటే ఒక వ్యక్తి తన రక్షణ కోసం నియమించబడి
బాడీ గార్డులని. ఏ వ్యక్తి కోసమైతే బాడీ గార్డు నియమించబడ్డారో ఆ బాడీ గార్డులని ఆ వ్యక్తి చంపేస్తే ఎలా ఉంటుందో, నా మనసులో ఉన్నటువంటి అంతరాత్మని నొక్కి పెట్టేస్తే, హెచ్చరించేటువంటి అంతరాత్మని నొక్కి పెట్టేస్తే నేను నా బాడీ గార్డుని చంపుకున్నట్టే, అంటే నా మంచిని నేను కోల్పోయినట్టే. ఇది హెచ్చరిస్తూ ఉంటుంది. దాని మాట వింటే ఇన్షాల్లా నఫ్సుల్ ముత్మయిన్నా అవుతుంది, లేదంటే అది నఫ్సే అమ్మారా అవుతుంది. అది మనల్ని మరి ఈ రుజుమార్గానికి పక్కనే ఉన్నటువంటి మార్గాల వైపు తీసుకుపోతుంది, నరకానికి తీసుకుపోతుంది. అలాగే మరి ఆయన చెప్తున్నారు, హుబ్బు దునియా, ప్రాపంచిక వ్యామోహం. మన నెత్తిపై ఉన్నటువంటి ఆ షరియత్, ఆ అమానత్ యొక్క బరువు బాధ్యతలని మనం మర్చిపోవడానికి కారణం ఏంటి అంటే ప్రాపంచిక వ్యామోహం ఉన్నారు. ఈ ప్రపంచం యొక్క వ్యామోహంలో పడి, ప్రపంచం యొక్క ధ్యాసలో పడి మనం ఏం చేస్తున్నామంటే మనపై ఉన్నటువంటి బాధ్యతని మనం విస్మరిస్తున్నాము. మరి ప్రాపంచిక వ్యామోహానికి గురైపోతున్నాము. మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు ఏ సందర్భంలో కూడా మీరు ప్రపంచాన్ని విడిచిపెట్టేయండి, సన్యాసుగా జీవితం గడపండి అని ఎక్కడ చెప్పలా. ఎక్కడ కూడా ప్రపంచాన్ని వదిలేయమని చెప్పలా. ప్రపంచంలో జాగ్రత్తగా జీవించండి అని చెప్పేసి మాత్రమే మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అది చూస్తుందండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారు. వారి పేర్లు వస్తున్నాయి. అలీ రజియల్లాహు తఆలా వారు, అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తఆలా వారు, ఉస్మాన్ బిన్ మజ్ఊన్ రజియల్లాహు తఆలా వారు. 3 వ్యక్తులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇంటి వారి దగ్గరకు వచ్చారు. ఇంటి వారి దగ్గరకు వచ్చి అడిగారు, అమ్మ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత విధానం ఎలా ఉంటుంది? వారు చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధన, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క గృహ సంబంధ విషయాలు, ప్రపంచ సంబంధ విషయాలు వారు చెప్పారు. విన్న తర్వాత 3 కలిసి బయటకు వచ్చారు. వచ్చి వారు పరస్పరం అనుకున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన యొక్క గత పాపాలని, జరగబోయే పాపాలను కూడా క్షమించేశాడు. కాబట్టి ఆయనతో మనకి సాటి ఎక్కడ? కాబట్టి ఆయన చేసిన ఆరాధన కంటే అధికంగా మనం చేయాలి అని చెప్పేసి అందులో ఒక ఆయన చెప్పాడు, నేను వివాహం చేసుకోను. ఇంకో వ్యక్తి చెప్పాడు, నేను అసలు రాత్రులు నిద్రపోను, నిరంతరం నమాజులు చేస్తూనే ఉంటాను. ఇంకో ఆయన చెప్పాడు, నేను ఎప్పటికీ ఆహారం తీసుకోను, నేను ఉపవాసాలు పాటిస్తూనే ఉంటాను. 3 వెళ్ళిపోయారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విషయం తెలిసిన తర్వాత పిలిపించారు. మరి ఏమయ్యా, ఎలా అనుకున్నది మీరేనా అంటే వారు చెప్పారు, అవును ప్రవక్త, మరి మీతో మాకు సాటేంటి? మరి మిమ్మల్ని మీ గత పాపాలు క్షమించేశాడు, మరి మీ వల్ల జరగబోయే పాపాలు కూడా క్షమించేశాడు, మీతో మాకు సాటేంటి? కాబట్టి మేము అధికంగా చేయాలనుకుంటున్నాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, జాగ్రత్త, నా మార్గాన్ని కాదన్నవాడు నావాడు కాదు. నేను భోజనం చేస్తాను, ఉపవాసాలు ఉంటాను, నేను వివాహం చేసుకున్నాను, సంసారం కూడా చేస్తాను, అలాగే నేను తహజ్జుద్ నమాజ్ కూడా చదువుతాను అని చెప్పేసి, అంటే జాగ్రత్త, అతికి పోకండి అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించండి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచాన్ని వదిలేయమనలేదు. మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా బైరాగిలా జీవితం గడపండి, లేదా మీరు నిద్రపోకుండా రాత్రంతా ఆరాధన చేయండి, లేదా మీరు ఇక పగలంతా ఉపవాసాలు ఉండండి, ఇలా నిరంతరం సన్యాసులా జీవితం గడపమని ఆయన ప్రవక్త చెప్పలేదు. ప్రపంచంలో జీవితం గడపాలి, ప్రపంచ ఈతి బాధలను అనుభవిస్తూనే వాటిని ఎదుర్కొంటూనే విజయం సాధించాలి. కానీ ఈ బాధలన్నీ లేవు కాబట్టి దైవదూతలు ఉన్నారు, వారికి స్వర్గం లేదు, నరకం లేదు. ఈ బాధల మధ్య మనం జీవిస్తూ ఆ సన్మార్గంపై ఉంటేనే స్వర్గం వస్తుంది. అది దైవదూతకి మానవుడికి ఉన్నటువంటి తేడా. కాబట్టి ప్రపంచంలో ఉంటూనే మరి ఆదేశాలని పాలిస్తూ జీవితం గడపాలి, అప్పుడు స్వర్గం వస్తుంది. ఆయన చెప్తున్నారు ఒక చక్కని ఉదాహరణ. ఈ ప్రపంచం అంతా ఎలాంటిదంటే, ప్రాపంచిక జీవితం ఎలాంటిదంటే సముద్రం లాంటిది అన్నారు. ఆ సముద్రంలో మరి ఈ మానవుడి యొక్క జీవితం ఎలాంటిదంటే ఆ సముద్రంలో నడిచే పడవ లాంటిది.
మరి ప్రపంచంలో మనం సాగిపోతూ ఉండాలి అంటే ఈ నీటిపై పడవ సాగిపోతూ ఉండాలి. నీటిపై పడవ సాగుతున్నంత కాలం మరి ప్రయాణం సుఖంగా ఉంటుంది, సాఫీగా నడిచిపోతుంది. ఎప్పుడైతే నీళ్లు పడవలో వచ్చేస్తాయో పడవ మునిగిపోతుంది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు ప్రపంచంలో ఒక బాటసారిలా జీవితం గడపండి. అంటే ప్రపంచంలో ఉంటూ ప్రపంచాన్ని అంటనట్టుగా మనం జీవితాన్ని సాగిస్తూ పోతే జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం ఈ ప్రపంచంలో మునిగిపోతే, ఈ ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోతే మరి ఆ సముద్రంలో నీళ్లు పడవలోకి వస్తే పడవ ఏ విధంగా మునిగిపోయి నాశనం అయిపోతుందో మన జీవితాలు కూడా, అంటే ప్రపంచం మనలోకి వచ్చేస్తే మన జీవితాలు కూడా ఆ విధంగానే నాశనం అయిపోతుంది. మిత్రులారా, మానవుడి కోరికలు అనేవి నిరంతరాయంగా వస్తూనే ఉంటాయండి. కోరికలు ఎప్పటికీ తీరవట. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఆయన ఒక దీర్ఘ చతురస్రాన్ని గీశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే ఈ చివరి నుంచి ఆ చివరికి అందులోంచి బయటకు గీత గీశారు. గీత గీసిన తర్వాత ఆ దీర్ఘ చతురస్రం మధ్యలో ఒక గీత, ఆ గీతపై ఇలా అడ్డగీతలు కింద పైన గీశారు. చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఈ దీర్ఘ చతురస్రం మన జీవితం. ఈ దీర్ఘ చతురస్రం ఏదైతే ఉందో మన జీవితం. ఆ జీవితంలో ఉన్నటువంటి ఈ గీత మన ఆశలు, మన కోరికలు. దానిపై ఉన్నటువంటి అడ్డగీతలు పరీక్షలు, కష్టాలు వస్తూ ఉంటాయట. ఒక పరీక్ష వస్తుంది, దాని నుంచి బయటపడతాడు, అల్హమ్దులిల్లాహ్ అనుకుంటాడు, ఈసారి ఇంకోటి వస్తుంది. అది కూడా అయిపోతుంది, అల్హమ్దులిల్లాహ్ అనుకుంటాడు, ఇంకోటి వస్తుంది, ఈసారి దానికంటే పెద్దది వస్తుంది. ఇలా నిరంతరం అంటే ఈ గీతపై అడ్డగీతలు గీశారు. ఆ గీతలు పరీక్షలు మరి మీపై వస్తూనే ఉంటాయి, పడుతూ ఉంటాయి. పరీక్షలు, కోరికలు వస్తూనే ఉంటాయి. కోరికలు కూడా అంతే కదా, ఒక కోరిక తీరుతుంది. అల్లాహ్ దయ వల్ల మరి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే చాలు ఉండడానికి, అల్హమ్దులిల్లాహ్ కోరిక తీరిపోతుంది. ఈసారి దీనిపైన వేస్తే కింద మనం ఉండొచ్చు, పైన అద్దెకించుకోవచ్చు, డబ్బులు వస్తాయి, అల్హమ్దులిల్లాహ్ వస్తుంది. ఈసారి పక్కన జగ ఒకటి అమ్మకానికి వచ్చింది, అది కూడా కొనేసుకుంటే అందులో కూడా ఒక ఇల్లు కట్టుకోవచ్చు, డబ్బులు వస్తాయి. సంతృప్తి అనేది ఉండదు. కోరికలు పుడుతూనే ఉంటాయి. ఎంతవరకు అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఈ దీర్ఘ చతురస్రంలో ఉన్నటువంటి ఈ కోరిక అనే గీత మరణం వచ్చేస్తుంది. మనకి దీర్ఘ చతురస్రం పూర్తయిపోయింది గీత, అక్కడతో మరణం వచ్చేసింది. కానీ కోరికలు ఇంకా మరణాన్ని దాటి వెళ్ళిపోతాయట. కోరికలు మరణాన్ని దాటి వెళ్ళిపోతాయట. అంటే మనకు మరణం వచ్చేస్తుంది కానీ కోరికలు చావు, కోరికలు తీరవు, వస్తూనే ఉంటాయి, నిరంతరంగా వస్తూనే ఉంటాయి. అలాగే కష్టాలు మనం జీవించినంత వరకు వస్తాయి. ఆ కష్టాలు కూడా మరి పరీక్షలు కూడా ఎలాంటివి అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి నిరంతరంగా. అంటే కష్టాలు ముగిసిపోతాయి, జీవితం ముగిసిపోతుంది, కానీ కోరికలు మాత్రం చావు. ఆ కోరికల వెనకాల పరిగెట్టేవాడు సాఫల్యాన్ని పొందలేడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, మరి ఏ హృదయంలో కూడా రెండు అంటే ప్రపంచం, పరలోకం రెండు కలిసి ఉండవట. ఈ ప్రపంచం కావాలంటే పరలోకాన్ని వదిలే, లేదు నీకు పరలోకం కావాలనుకుంటే ప్రపంచాన్ని వదిలే, రెండు కూడా అందులో కలిసి ఉండవు. అల్లాహ్ ప్రేమ, ప్రపంచ ప్రేమ ఒకే హృదయంలో ఇమడదు. కావాలనుకుంటే ప్రపంచంపై ప్రేమించండి, లేదా ఆ పరలోకాన్ని ప్రేమించండి. కానీ నేను మాటికి చెప్తున్నాను, అల్లాహ్ ప్రపంచాన్ని వదిలేయమని ఎక్కడా చెప్పలేదు. మంచి బట్టలు వేసుకోకూడదని, మంచి జీవితాన్ని అనుభవించకూడదని అల్లాహ్ ఎక్కడ నిర్ణయించలేదు, ఎక్కడ కూడా ఆదేశించలేదు. ప్రపంచంలో మరి ఏ విధంగా అంటే సముద్రంలో పడవ ఏ విధంగా తేలుతూ పోతుందో ఆ విధంగా మీరు ప్రపంచంలో తేలుతూ పోతే ఆ పరలోకంలో సాఫల్యాన్ని పొందుతారు. లేదు మరి ఈ ప్రపంచాన్ని మీరు తెచ్చేసుకుంటే ఆ పడవలో నీళ్ళు వస్తే పడవ ఎలా మునిగిపోతుందో మీ జీవితం కూడా మునిగిపోతుంది, మీరు నరకానికి పోతారని మాత్రమే చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప ప్రపంచాన్ని వదిలేయమని అల్లాహ్ ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడా చెప్పలేదు. మిత్రులారా, అయితే ఈ ప్రాపంచిక వ్యామోహం, ప్రపంచాన్ని అధికంగా పొందాలనే ధ్యాస సరే తకాసురు మనకి వచ్చి ఉంటుంది. అల్లాహ్ ముంతకాసురు హత్తా జుర్తుల్ ముకాబిర్, ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని యామనపాటులో పడవేసింది. ఈ యామనపాటు ఎంతవరకు ఉంటుంది అంటే చివరికి మీరు గోరిలో చేరిపోతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఈ ఆదం పుత్రుడు, ఆదం సంతానం ఎలాంటి వారంటే వీడికి ఒక లోయ నిండా బంగారం దొరికితే ఇంకో లోయ కావాలంటాడట, ఇంకా ఉంటే బాగుండంటాడట. మరి వీడి కడుపు ఎప్పుడు నిండుతుంది అంటే మట్టితో నిండుతుందన్నారు.
వీడి సమాధిలో పడుకోబెట్టి వీడిపై మట్టి వేస్తే అప్పుడే వీడి కడుపు నిండుతుంది, అంతవరకు వీడి కడుపు నిండదు. ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస. చివరికి మీరు గోరిలో చేరిపోతారు. అల్లా అంటున్నాడు, మీరు నరకాన్ని చూసి తీరుతారని లక్షపడతారు. మీరు ఇదే ధ్యాసలో చస్తే, ఇదే ధ్యాసలో మీరు చనిపోతే మీరు నరకాన్ని చూసి తీరుతారని చెప్పేసి అల్లా సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి పిల్లరా, ప్రపంచంలో ప్రపంచిక వ్యామోహాన్ని విడిచిపెట్టి, కోరికలను విడిచిపెట్టి ఈ ప్రపంచంలో జీవితం గడపాలి. అల్లా ఖురాన్లో చెప్తున్నారు, మనోవాంఛల దాసుడు ఎలాంటి వాడు అంటే, మనోవాంఛని తన దైవంగా చేసుకున్న వాడిని నువ్వు చూసావా? వాడిని నువ్వు సన్మార్గానికి తీసుకురాగలని అనుకుంటున్నావా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడుగుతున్నాడు, మనోవాంఛని తన దైవంగా చేసుకున్నవాడిని నువ్వు చూసావా? వాడిని సన్మార్గానికి తీసుకురాగలవా? మనోవాంఛల దాసుడు ఎలాంటి వాడు అంటే అల్లా ఖురాన్లో చెప్తున్నాడు, వాడు పశువు లాంటి వాడు, వాడు పశువు లాంటి వాడు అని చెప్తూ అల్లా చెప్తున్నారు. కాదు కాదు, అంతకంటే దిగజారిపోయాడు అంటాడు అల్లా సుబ్హానహు వ తఆలా. అంటే ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయిన వాడు పశువు లాంటి వాడు కాదు, పశువు కంటే కూడా దిగజారిపోయాడు. ఎందుచేత అంటే అల్లా యొక్క అమానతును ఎత్తుకోవడానికి ఈ సృష్టి రాశులన్నీ భయపడ్డాయి, నిరాకరించాయి. కాబట్టి అవి ఏం చేస్తున్నాయంటే అల్లా యొక్క ఆరాధన చేస్తూనే ఉన్నాయి. ఖురాన్లో వస్తుంది, అది దావూద్ అలైహిస్సలాం వారితో కలిసి పర్వతాలు అల్లా నామ సంకీర్తన చేస్తున్నాయి, పక్షులు అల్లా నామ సంకీర్తన చేస్తున్నాయి, సమస్త సృష్టి కూడా అల్లా ఆరాధన చేస్తూనే ఉంది. ఎందుచేత అంటే అవి ఈ అమానతను ఎత్తుకోలేదు కదా, కాబట్టి వాటికి విచక్షణ లేదు, వాటికి విచక్షణ లేదు, వాటికి స్వర్గ నరకాలు లేవు. కాబట్టి అవి అల్లా ఆరాధన చేస్తూనే ఉన్నాయి. కానీ ఈ మానవుడు అమానత ఎప్పుడైతే ఎత్తుకున్నాడో వీడికి విచక్షణ వచ్చింది, వీడికి స్వేచ్ఛ దొరికింది. కావాలనుకుంటే అల్లాని ఆరాధించవచ్చు, స్వర్గానికి వెళ్ళొచ్చు, లేదంటే అల్లాని విడిచిపెట్టచ్చు, నరకానికి వెళ్ళొచ్చు. ఇన్న అదాయన సబీల ఇమ్మా షాకిరం ఓ ఇమ్మా కఫూరా. అల్లా అంటున్నారు, మేమైతే మార్గాన్ని చూపించేశాము. వాడు కృతజ్ఞుడైనా కావచ్చు, అంటే మాకు కృతజ్ఞత చూపేవాడైనా మంచివాడైనా కావచ్చు, లేదా కృతజ్ఞతకు పాల్పడేవాడైనా కావచ్చు, అంటే మమ్మల్ని తిరస్కరించేవాడైనా కావచ్చు. ఎందుకంటే శాంతించాడు కదా అల్లా సుబ్హానహు వ తఆలా, ఇక్కడ ఎవరిని నిర్బంధించడు. అందుకే ఆయన చెప్తున్నారు, ఇక్కడ మిమ్మల్ని పట్టుకునేవాడు ఎవడు లేడు, నువ్వేం చేసినా అడిగేవాడు లేడు, నీ ఇష్టం. ఇక్కడ నిన్ను పట్టుకునేవాడు ఎవడో లేడు, అక్కడ నిన్ను విడిపించేవాడు ఎవడో లేడు. ఆ పరలోకంలో నిన్ను విడిపించేవాడు కూడా ఎవడో లేడు. నీ సత్కార్యాలు నిన్ను విడిపిస్తాయి. మరి ఏ బాధ్యత అయితే మనం తీసుకున్నామో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి మనం మన సాయశక్తుల కృషి చేయాలి. అల్లా చూపిన రుజుమార్గంపై నడుస్తూ ఉండాలి. సన్మార్గంపై నడుస్తున్నప్పుడు అటు ఇటు పిలుస్తూ ఉంటారు, శైతాను పొంచి ఉంటారు, అటు ఇటు పిలుస్తూ ఉంటారు. మరి వారి నుండి తప్పించుకుంటూ మరి రుజుమార్గంపై మనం నడిచిపోవాలి. అప్పుడే ఆ పరలోక సాఫల్యాన్ని పొందడం జరుగుతుంది. మానవ జీవిత లక్ష్యం పరలోక సాఫల్యం. ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. ఎవరైతే ఆ పరలోకంలో నరకం నుంచి రక్షించబడి స్వర్గంలో ప్రవేశిస్తాడో వాడే సఫలీకృతుడు. ప్రపంచం అయితే ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదని చెప్పేసి అల్లా సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం మన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలి అంటే శైతాన్ని మన శత్రువుగా మనం భావించాలి. మన ఆత్మని నఫ్సు ముత్మయిన్నగా మనం తీర్చిదిద్దుకోవాలి. మరి నఫ్సే అమ్మారాని అణిచిపెట్టాలి. యూసుఫ్ అలైహిస్సలాం వారు ప్రవక్త, ఆయన చెప్తున్నారు, మన మనస్సుని ముత్మయిన సంతృప్తి చెందిన ఆత్మగా చేసుకోవాలి. అలాగే ప్రాపంచిక వ్యామోహం నుండి బయటపడాలి. అప్పుడు మాత్రమే మనం సాఫల్యం పొందుతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పేవాడికి వినేవాడికి అందరికీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల మా అందరి పాపాలను క్షమించు, మమ్మల్ని మన్నించు, మమ్మల్ని అందరినీ ఎహబర నష్టాల బారి నుండి కాపాడు.